అంటే ఆ రోజు వాళ్ళు బంద్ పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము బంద్ చేస్తాం అన్నారు. ఓకే, నిజమైన ఎగ్జిబిటర్లు చేస్తామంటే ఓకే. కొంతమంది షాక్ అయ్యారు. నేను షాక్ అయ్యాను, అందరం షాక్ అయ్యాం. ఏంటి బంద్ అంటున్నారేంటి అంటే ఇది పుట్టింది రాజమండ్రిలో, కుట్ర జరిగింది కాకినాడలో, మొత్తం పురుడు పోసుకుంది హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో. మరి ఆ కుట్ర కోణం వెనుక హరిహర వీరమల్లకి మొత్తం టోటల్గా మాకు ఇన్ని ఉంది, మాకు ఇంత అంగబలం ఉంది, మేము లేకపోతే రిలీజ్ చేయలేరు, మేము లేకపోతే థియేటర్లో పోతే సినిమా రిలీజ్ కాదు అని ఒక అల్టిమేటం చేద్దామని ప్రయత్నం చేశారు. అంటే దీని వెనక వైసీపీ ఉందనుకోవచ్చు. కన్ఫర్మ్ ఉంది, వైసీపీ పక్కా ఉంది. లేదు అని చెప్పమానండి. ఈ లీజు వానర్లో దాంట్లో వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పమానండి, నేను చెప్తానప్పుడు. దాంట్లో అది ముందుగుంటని ఆదిలోనే కనిపెట్టిన కందులు దుర్గేష్ గారు, ఆదిలోనే పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టారు, ఆదిలోనే చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టారు. ఇది ఎక్కడో కుట్ర జరుగుతుంది, ఇది హరిహర వీరమల్ల కోసం మొత్తం టోటల్గా ఇబ్బంది జరుగుతుంది, ఏదో ప్రయత్నం చేస్తున్నారు అని తెలుసుకొని ఎంక్వైరీకి ఆదేశించిన వెంటనే రాత్రి గబగబా మీటింగ్ పెట్టి 11 గంటలకి మొత్తం టోటల్గా అందరిని పిలిపించి అంతా కలిపి పెట్టారు. దీని అంతటికి వాళ్ళు ఏంటంటే వాళ్ళే డిస్ట్రిబ్యూటరు, వాళ్ళే లీజ్ ఎగ్జిబిటరు, వాళ్ళే ప్రొడ్యూసర్ ఉండాలా, ఇంకొకరు ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళకి సినిమాలు ఇవ్వట్లేదు, హీరోలు సినిమాలు ఇవ్వట్లేదు, డేట్స్ వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు, వీళ్ళకి ఇప్పుడు లీజ్ థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్తో గుత్తాధిపత్యం మేము మోనార్కులము, కొత్త డిస్ట్రిబ్యూషన్ రావద్దు, అదే మైత్రి మీద సితారా మీద టార్గెట్. ఇది వాస్తవం, ఇది జగన్ ఎరిగిన సత్యం, అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. దాంట్లో ఆయన సినిమాని టార్గెట్ చేశారనేది వాస్తవం. దీంట్లో మనం ఇంక